మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈయన మదం అసలు కర్ణుడిని గెలిచారనే వార్త ముందు అర్జునుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ముందు ఈ సరదా ఎక్కువ ఈయనకి. ఒకసారి గెలుపు వార్తలు చెప్పే సన్నాహంలోనే తొందరపాట్లో కారు డ్రైవర్ను కూడా పక్కన పెట్టేసి మనమే కారు డ్రైవ్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. మరి ఎందుకంటే మనకు ఉత్సాహం ఎక్కువైపోయింది. అలాంటప్పుడు అసలు చేయకూడదు. అతి బాధలో ఉన్నా అతి ఉత్సాహంలో ఉన్న డ్రైవింగ్ లాంటి పనులు చేయకూడదు. ఇక్కడ ఈ ఉత్సాహం కూడా కొంప ముంచుతుంది. మనం ప్రశాంతంగా పక్కనే ఉండాలి. ఆ పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మామూలుగా డ్రైవర్ ఆయనకేం ఉత్సాహం లేదు, బాధ లేదు, ఆయన మామూలుగా జరిపిస్తూ ఉంటాడు. ఇది జీవితంలో ఎప్పుడు వ్యూహం. అందుకని భీముడు మదం ఉంది, ఇది కొంచెం ప్రమాదం అండి. మదంబున అర్జును దిక్కువ. ముందు మా వాడికి ఈ మాట చెప్పాలి. అసలు నీకోసం కర్ణుడు లేడయ్యా, నేనే చేసేసాను అని చెప్పాలి. జనకు ఆయన ఏం చావలేదు, వెనక్కి వెళ్ళాడు. కానీ అతడ ఆయుతుండై చూడండి ఎలా ఉంటాయో తోసుకొచ్చేటువంటి పరిస్థితులు చూశాడు. ఇలా భీముడిని వెళ్ళిపోనిస్తే నేనెందుకు ఇక్కడ, రేపు అర్జునుడిని ఏం గెలుస్తాను నేను, రారాజుకు నా మీద నమ్మకం ఎందుకు. ఇంకా మళ్ళీ సిద్ధపడ్డాడు. మళ్ళీ రథం, మళ్ళీ సారథం అంతా సిద్ధంగా ఉండేవారండి. ఎప్పటికప్పుడు ఒక ఏదో ఎక్స్ట్రా ప్లేయర్ లాగా 10 మంది సారథులు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ రథంలోనే ఇంకోటి ఉంటాడు, వీడి తలకాయ దిగితే వాడు వచ్చేస్తాడు. అలా సిద్ధంగా ఉండేవాడు. అందుకే వాస్తవంగా పాండవ కౌరవ సంగ్రామంలో పాల్గొన్న సంఖ్య అక్షోహిణీల లెక్క ప్రకారం 21 లక్షలు తేలుతోంది. 20 లక్షలు సుమారుగా. 1,0350 ఇంటూ 18 పెట్టుకుంటే 20 లక్షలు తేలుతుంది తప్పితే ఈ చక్రరక్షకులుగా ఉన్నవాళ్ళు, సారథికి బదులుగా వచ్చినటువంటి సారథులు, మరి అనేక రకాల ఇంకొకరు జెండా రక్షకులు, పతాక రక్షకులు ఉంటారు. వాళ్ళు వైద్యం చేసేవారు, సేవలు చేసేవారు, ఇవన్నీ కలుపుకుంటే ఆ సంఖ్య సుమారుగా 1,000,000 దాటిందన్నారు. అందుకే యుద్ధం అయిపోయిన తర్వాత చివరిలో ధర్మరాజు ఒక చోట మాట్లాడుతూ 1,000,000 మంది పైన చచ్చిపోయారంటాడు. మరి 20 లక్షలలో 1,000,000 ఎందుకైంది, 5 లక్షలు ఎందుకు పెరిగిందంటే ఇందుకే. ఓ 4 సారథులు రథంలోనే ఉంటారు. రథం పడిపోతుంటే వాళ్ళు దూకేస్తారు, ఇంకో రథం తీసుకొచ్చేస్తారు. అలాంటి రథం తీసుకుని సిద్ధపడి మళ్ళీ వచ్చాడు. అంతేకాదు ఇప్పుడు భీముడికి పౌరుషం కలిగిన తగన్ తన పేరు ఎలుగెత్తి పిలిచెను. భీమా ఎక్కడికి పారిపోతున్నావా, మీ నాన్న వాయువు కదా నీకు సహకరిస్తున్నాడు, వాలుగాలి, పారిపోతున్నావు గాలిలాగే. అప్పుడే అయిపోయిందా, ఇల్లు అలగ్గానే పండగ అయిందా, ముందు ఉంది ముసళ్ళ పండగ దా అని పేరు ఎలుగెత్తి పిలిచాను. తన పేరు పెట్టి పిలిచినప్పుడు వెనక్కి వచ్చి యుద్ధం చేయడం వీరుడు ధర్మం. అర్జునుడు కూడా సంసప్తకులు పిలిస్తే ఎన్నోసార్లు వాళ్ళని ఓడించి కూడా మళ్ళీ మిగిలిన వాళ్ళు పిలుస్తూ ఉంటే ఓ పక్క భీముడు అభిమన్యుడు లాంటి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటే వాళ్ళని కాపాడదామని వెళదామని కూడా అటు వెళ్ళమంటావా ఇటు సంసప్తకులు జయించమంటావా అని కృష్ణుని సలహా కూడా అడిగాడు. మంచిది, ఇది సంక్లిష్ట పరిస్థితి. ఈ స్థితిలో అర్జునుడు కృష్ణుని కారణంగా తెలివైన నిర్ణయం తీసుకుంటాడు, సమయానికి తగిన నిర్ణయం. కానీ భీముడికి కృష్ణుడు లాంటి సారథి లేడు. విశ్వకుడు ఆయన సారథి, ఆయన పని ఆయన చేస్తాడు కానీ సలహాలు ఇవ్వలేడు ఆయన. భీముడు తీసుకున్న నిర్ణయం నా పేరు పెట్టి పిలిస్తే నేను వదులుతానా, ఈ కర్ణుడిని చంపాక నేను వెడతా. ఇది పొరపాటు నిర్ణయం. కర్ణుడి చావు అర్జునుడి చేతుల్లో ఉంది, భీముడి చేతుల్లో లేదు. మనం వెర్రి ప్రయత్నాలు చేస్తే సమయం వృధా కావడం, అక్కడ అందవలసిన సహాయం అర్జునుడికి అందకపోవడం, కొంపలు మునిగే వ్యవహారం కూడా రావడం తప్పితే ఈ పని చేయకూడదు. భీముడు ఇలాగే చేస్తాడు, ధీరోద్ధతుడు. ఇదే భీమార్జునుల్లో తేడా. ఇదే అర్జునుడైతే సంశప్తకుల కోసం వెనక్కి వెళ్ళినా ఆ పరిస్థితి చూసుకుని అవసరమైతే ద్రోణాచార్యుడి దగ్గర చూడండి, ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా మిమ్మల్ని గెలవడం నా వల్ల అవుతుందా అంటూ వెళ్ళిపోయాడు. ముందుకి విదుసుకుంటూ వెళ్ళిపోవాలి. ద్రోణాచార్యుడితో పెట్టుకుంటే 10 రోజులైనా తమలదు. ఆ తెలివైన నిర్ణయాన్ని భీముడు తీసుకోలేపడి. దానికి కారణం కవిగారు స్పష్టంగా భీముడు మదంబున అర్జును దిక్కుపోవగా ఆ మదంబున యతి స్థానంలో పెట్టాడు. మదంబునలో దమ్ము తీసుకెళ్ళి, ఆ దమ్ము ఉండొచ్చు, మదం ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో పనికిరాదు అది. ఆ ధ్వని వినియా వృకోదరుడు దగ్రగతిన్ మరళెన్ మహీశ్వర. వెంటనే వృకోదరుడు వెనక్కి వచ్చేసాడయ్యా. ఇదే భీమార్జునుల్లో తేడా. ఇద్దరూ భయంకరమైన యుద్ధాలు చేశారు. గుర్రాలు గాయాలమయమైపోయాయి, శరీరాలు రక్తమయమైపోయాయి, సారథులు విరధులు అయిపోయారు, ధనుస్సులు దప్పడాలు అయిపోయాయి, కవచాలు క్రకచాలైపోయాయి. కవచాలు అలా చీలి 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 ఘాట్లు పడి 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 రక్కులు కింద క్రకచాలంటే రంపాలు అయ్యాయండి. కవచంలో చీలిపోతే రంపాలు అవుతుంది. శరీరాలు రక్తమయమయ్యాయి, గుర్రాలు గాయాలమయమయ్యాయి, సారథులు విరధులయ్యారు, ధనుస్సులు దప్పడాలయ్యే, కవచాలు క్రకచాలయ్యాయి. అయినా భీముడు ధాటికి తట్టుకోలేక విజయవంతంగా కర్ణుడు రెండోసారి పరిగెట్టాడు. గ్రహింతులుగాక పాఠకులు కర్ణుడి పరాక్రమాన్ని ప్రేక్షకులు. రెండోసారి పరిగెట్టాడు, మళ్ళీ పరిగెట్టాడు, మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి పోతాడు, మళ్ళీ పరుగు, మళ్ళీ రాక. ఇప్పటికి 2 సార్లు పరిగెట్టమైంది భీముడు చేతుల్లో. ఇది దాన వీర సూర కర్ణుల వారి పరాక్రమం గ్రహింతులుగాక.
2 సార్లు పరిగెట్టాడు. ఇవన్నీ మనకి సినిమాల్లో చూపించరు, ఎందుకంటే వారు వేయలేదు భీముడు వేషం. అదే పాండవ వనవాసంలో అయితే చూపించేవారు వేరే విషయాలు. కానీ వాస్తవాలు మనం తెలుసుకోవాలిగా. దాన వీర సూర కర్ణులు ఇప్పుడు 2సారి పరిగెట్టారు భీముడు చేతుల్లో. అర్జునుడి చేతుల్లో కాదు, అర్జునుడి సంగతి తర్వాత చూద్దాం. అర్జునుడి చేతుల్లో ఇదివరకే పరిగెట్టాడు. ఘోషయాత్ర అయింది, ఉత్తర గోగ్రహణం, ద్రౌపది స్వయంవరం దగ్గర నుంచి అయింది ఈ చిత్రాలు. అంచేతను మన ఏదో మనుషుల మాటలను బట్టి, పద్యాలను బట్టి 6 అడుగులు పొడుగును 3 అడుగులు వెడల్పులను బట్టి పరాక్రమాలు నిర్ణయించకూడదు. పరిస్థితులు నిర్ణయిస్తాయి పరాక్రమాల్లో ఎక్కువ తక్కువలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పరిగెట్టాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. భీముడు కూడా కర్ణుడిని ఎదుర్కోవడం చాలా ఆయాసం అవుతుంది. 2 సార్లు పరిగెట్టి ఇప్పుడు భీముడు యొక్క ఆలోచన ఇక ముందుకు వెళ్ళిపోవాలి, ఇంకాగకూడదు. కానీ ఆగాడు. కర్ణుడిని జయిస్తే కానీ వెళ్ళననుకుని మనస్సులో అనుకున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం. ఎందుకంటే ఊరికే తాత్సారం అయిపోతే ఇక్కడ గెలవడం ఫలితం ఏం జరగదు. ఊరికే మేక మెడ సన్ను పితికిన మేలు గలదే అని మేకకి మెడ దగ్గర 2 వేలాడుతూ ఉంటాయి. అవేవో పాలు వస్తాయనుకుని పితికితే ఎంతసేపు పితికినా ఏమిటండి, చేతులు లాగడం తప్ప. అందుకని ఈ చేతులు లాగే పనికి భీముడు పూనుకున్నాడు. భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.